ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్లో ఆందోళనకారులు రోడ్ల మీదికి వచ్చి ప్రదర్శనలు చేశారు. కరాచీలోని అమెరికన్ ఎంబసీ పైన స్థానికులైతే దాడి చేశారు. సెక్యూరిటీని దాటుకుని యుఎస్ కాన్సులేట్ ఆఫీసులోకి చొరబడి అద్దాలను ధ్వంసం చేశారు. కాన్సులేట్ రూమ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇక నిరసనకారుల చర్యలతో కరాచీలో ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్లో ఆందోళనకారులు రోడ్ల మీదికి వచ్చి ప్రదర్శనలు చేశారు. కరాచీలోని అమెరికన్ ఎంబసీపై స్థానికులైతే దాడి చేశారు. సెక్యూరిటీని దాటుకుని యుఎస్ కాన్సులేట్ ఆఫీసులోకి చొరబడి అద్దాలను ధ్వంసం చేశారు. కాన్సులేట్ రూమ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇక నిరసనకారుల చర్యలతో కరాచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక పాకిస్తాన్లో ఆందోళనకారులు రోడ్ల మీదికి వచ్చి ప్రదర్శనలు చేశారు. ఇక కరాచీలోని అమెరికన్ ఎంబసీ పైన స్థానికులు దాడి చేశారు. సెక్యూరిటీని దాటుకుని యుఎస్ కాన్సులేట్ ఆఫీసులోకి చొరబడి అద్దాలు ధ్వంసం చేశారు. కాన్సులేట్ రూమ్లకు ఆందోళనకారులైతే నిప్పు పెట్టారు. ఇక నిరసనకారుల చర్యలతో కరాచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.